రక్తహీనత, బలహీనంగా ఉండేవారికి, డయాబెటీస్ తో బాధపడే వారికి ఈ రాగి మాల్ట్ ని ఇవ్వండి. ఎంత చక్కగా ఆరోగ్యంగా తయారవుతారో. దానికి గాను 1/2 కిలో రాగుల్ని నానబెట్టుకుని ఇలా మొలకెత్తించుకున్నాను. వీటిని కంప్లీట్ గా ఆరిపోయే వరకు 3 రోజులు ఎండబెట్టుకోండి. ఇలాగా ఆరిపోయిన రాగుల్ని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. మొలకలన్నీ వీటితో పాటు వేసేస్తే మాడిపోతాయని పైపైన వాటిని తీసేసి సగం రాగులు వేగాక ఈ మొలకల్ని వేసుకుంటే మొలకలు మాడకుండా ఉంటాయి. 1/2 కిలో రాగులకి 100 గ్రాములు బార్లీ కూడా అలా సన్నటి సగం మీద వేయించేసుకోండి. 1/2 కప్పు బాదం పప్పుకి 15 యాలక్కాయలు వేసుకొని లైట్ గా వేయించుకోండి. వీటన్నిటిని వేరువేరుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న వాటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. ఇది కావాల్సినప్పుడల్లా మనం రాగి మాల్ట్ ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. 2 టీ స్పూన్ల రాగి మాల్ట్ లో కొద్దిగంత వాటర్ వేసుకో ఉండలేకుండా కలపండి. స్టవ్ మీద గ్లాసుడు పాలు వేడి చేసుకున్నాక ఈ రాగి లిక్విడ్ ని వేసుకుంటూ కలుపుకోండి. ఇది ఉడకనివ్వాలి కొద్దిసేపు. తర్వాత సరిపడ్డంత బెల్లము, కొద్దిగా నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసి కలిపి తాగండి.